అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నంబర్ 25. قال فيها تحيون وفيها تموتون قال فيها تحيون وفيها تموتون ومنها تخرجون. ఆయత్ నంబర్ 25. మీరు అక్కడే బ్రతకాలి, అక్కడే చావాలి, మరి అక్కడి నుంచే మీరు వెలికి తీయబడతారు అని కూడా అల్లాహ్ సెలవిచ్చాడు. ఆయత్ నంబర్ 26. يا بني آدم قد أنزلنا عليكم لباسا يواري سوآتكم وريشا ولباس التقوى ذلك خير ذلك من آيات الله لعلهم يذكرون. ఆయత్ నంబర్ 26. ఓ ఆదం సంతతి వారులారా, మేము మీకోసం దుస్తుల్ని దించాం. అవి మీ మర్మస్థానాలను కప్పి ఉంచడమే కాకుండా మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి. అయితే భయభక్తులతో కూడుకున్న దుస్తులు ఇంతకన్నా మంచివి. ఇవి వీళ్ళు జ్ఞాపకం ఉంచుకునేందుకు గాను అల్లాహ్ చేసిన సూచనలలోనివి. 25. దుస్తులు 2 విధాలుగా మనిషికి ఉపయోగపడతాయి. 1, అవి అతని మర్మస్థానాలను కప్పుతాయి. 2, అతని ఒంటికి అలంకారంగా ఉంటాయి. అతన్ని నాగరికత గల మనిషిగా నలుగురిలో నిలబెడతాయి. ఈ 2 ఉద్దేశాలు నెరవేరడానికి గాను దేవుడు వస్త్రాలను సమకూర్చాడు. అంటే వస్త్రాల తయారీకి కావలసిన పత్తి పంటను, కలపను భూమండలంపై ఉత్పత్తి చేశాడు. సౌఆత్ అంటే శరీరంలో కప్పి ఉంచబడిన అవయవాలు. రిషా అంటే అందం, అలంకరణ నిమిత్తం ధరించే దుస్తులు. 26. భయభక్తులు గల దుస్తులు అంటే ఏమిటి? ప్రపంచంలో అల్లాహకు భయపడుతూ జీవితం గడిపిన వారు ప్రళయ దినాన ధరించే దుస్తులని కొందరి అభిప్రాయపడగా, ఇది నిజానికి విశ్వాసం, ఈమాన్ అని మరికొందరు భావించారు. సదాచరణం మరియు దైవభీతి అని ఇంకొందరు వ్యాఖ్యానించారు. మొత్తం మీద అంతరార్థం ఒక్కటే. దుస్తులు మనిషిలో గర్వాన్ని, అహంకారాన్ని సృజించేవిగా కాకుండా దేవుని పట్ల భీతిని, అణకువను పెంపొందించేవిగా, సదాచరణ వైపుకు పురికొల్పేవిగా ఉండాలి. 27. సభ్యత, సంస్కారాలు ప్రతిబింబింపజేసే మంచి దుస్తులు, అందమైన దుస్తులు తొడగడంలో తప్పు లేదు. కానీ ఆడంబరాలు, అట్టహాసాల కన్నా నిరాడంబరత వాంఛనీయము అంటుంది ఇస్లాం. మనిషి ధరించిన దుస్తుల ద్వారా అతనిలో మానవీయత, వినయ వినమ్రతలు, దైవం పట్ల భయభక్తులు వ్యక్తం కావాలి. అంతేగాక కొత్త బట్టలు తొడిగినప్పుడల్లా క్రింది దువా కూడా చేయాలి. అల్హమ్దులిల్లాహిల్లజీ కసానీ మా ఉవారి బిహి ఔరతి వతజమ్మలు బిహి ఫీ హయాతి. తిర్మిజీ అబ్వాబుద్దవాత్, ఇబ్నే మాజా కితాబుల్లిబాష్. నా శరీరాన్ని కప్పుకోవడానికి, జీవితంలో అలంకరణను ఆస్వాదించడానికి అనువైన దుస్తుని నాకు ప్రసాదించిన అల్లాహకు కృతజ్ఞతలు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొత్త బట్టలు తొడిగినప్పుడల్లా ఈ దువా చేసేవారు. ఆయత్ నంబర్ 27. يا بني آدم لا يفتننكم الشيطان كما أخرج أبويكم من الجنة ينزع عنهما لباسهما ليريهما سوآتهما إنه يراكم هو وقبيله من حيث لا ترونهم إنا جعلنا الشياطين أولياء للذين لا يؤمنون. ఆయత్ నంబర్ 27. ఓ ఆదం సంతతి వారలారా, సైతాన్ మీ తల్లిదండ్రులను స్వర్గం నుంచి బయటికి తీయించి వారి మర్మస్థానాలు వారికి కనిపించేలా చేయడానికి వారి దుస్తుల్ని ఎలా తొలగింపజేశాడో అలాగే వాడు మిమ్మల్ని కూడా చెరపకూడదు సుమా. వాడు, వాడి సైన్యం మీరు వారిని చూడలేని చోటు నుంచి మిమ్మల్ని చూస్తున్నారు.
మేము అవిశ్వాసులకు సైతాన్లను స్నేహితులుగా చేశాము. 28. విశ్వాసులకు ఇది హెచ్చరిక. మీలోని అజాగ్రత్తను, సోమరితనాన్ని పసిగట్టి సైతాన్ మరియు అతని అనుచరులు మిమ్మల్ని భ్రష్టు పట్టించే దుస్థితి రాకూడదు సుమా. మీ మాతా పితలను కూడా వాడు పెడత్రోవ పట్టించి స్వర్గము నుంచి బయటికి తీయడంలో, దిగంబరుల్ని చేయడంలో సఫలీకృతుడయ్యాడు. అదీగాక వారు కంటికి కనిపించకుండా మీ మీద దాడి చేస్తారు. కనుక మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ కీడు నుంచి దేవుని రక్షణను కోరుకుంటూ ఉండాలి. 29. అవిశ్వాసులు, ఆత్మవంచన చేసుకునేవారు మాత్రమే సైతాను గాలానికి తేలిగ్గా తగులుతారు. అయితే విశ్వసించిన వారిపై కూడా వాడు వల విసురుతూనే ఉంటాడు. ఏదీ సాధ్యం కాకపోతే వారిని ప్రదర్శనా బుద్ధికి లోను చేసి వారి సత్కర్మలను వృధా చేయజూస్తాడు. ఆయత్ నెంబర్ 28. وإذا فعلوا فاحشة قالوا وجدنا عليها آباءنا والله أمرنا بها قل إن الله لا يأمر بالفحشاء أتقولون على الله ما لا تعلمون. ఆయత్ నంబర్ 28. వారు సిగ్గుమాలిన పని చేసినప్పుడల్లా మేము మా తాత ముత్తాతలను కూడా ఇలా చేస్తుండగా చూశాము. అల్లాహ్ కూడా మాకు ఇలాగే చేయమని ఆజ్ఞాపించాడు అని చెబుతారు. సిగ్గుమాలిన పనులు చెయ్యమని అల్లాహ్ ఎన్నటికీ ఆజ్ఞాపించడు. మీకు ఏ విషయాలైతే తెలియవో అల్లాహకు అటువంటి వాటిని ఆపాదిస్తారేమిటి అని ఓ ప్రవక్త వారిని అడుగు. 30. ఇస్లాంకు పూర్వం ముష్రికులు బట్టలు విడిచేసి నగ్నంగా కాబా గృహ ప్రదక్షిణ చేసేవారు. పైపెచ్చు వారు తమ ఈ చేష్టను సమర్థించుకోవడానికి మా తల్లి కడుపులో నుంచి జన్మించినప్పుడు మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ప్రదక్షిణ చేస్తున్నామని సగర్వంగా చెప్పుకునేవారు. అంతేకాదు నిసిగ్గుగా ఇలా చెప్పేవారు, మేము దుస్తులు ధరించి ఉన్నప్పుడు దేవుని అవిధేయతకు ఒడిగట్టే వాళ్ళము కాబట్టి ఈ దుస్తులతో కాబా గృహ ప్రదక్షిణ చేయడం భావ్యం కాదు. అందుకే వాళ్ళు దుస్తుల్ని తీసేసి నగ్నంగా తిరిగేవారు. వారి స్త్రీలు కూడా దాదాపు నగ్నంగా ప్రదక్షిణ చేసేవారు. తమ మర్మాంగం దగ్గర కాస్తంత కోచీగుడ్డ తగిలించుకునేవారు. ఒక్కోసారి తోలుముక్కను చుట్టుకునేవారు. తాము ఒడిగొడుతున్న ఈ లజ్జా విహీనమైన చేష్ట కోసం వారు 2 సాకులు చెప్పేవారు. 1, మా తాత ముత్తాతలు కూడా ఇలా చేస్తుండగా మేము చూసి ఉన్నాం. 2, ఈ విధంగా చేయమని అల్లాహ్ స్వయంగా మమ్మల్ని ఆదేశించాడు. అల్లాహ్ దీన్ని ఖండిస్తూ ఇలాంటి సిగ్గుమాలిన పోకడల్ని అవలంబించమని దేవుడెలా ఆజ్ఞాపిస్తాడు అని ప్రశ్నించాడు. అంటే మీరు స్వయంగా దుష్ట పోకడకు పాల్పడి దానిని దైవానికి అంటగడుతున్నారు. తాత ముత్తాతలు గురుజనులు చెప్పిందే వేదమని భావించేవారికి, గుడ్డిగా వ్యక్తి పూజ చేసేవారికి ఈ ఆయతి హెచ్చరిక కావాలి. ఎందుకంటే సత్యం గురించి వారికి నొక్కి చెప్పినప్పుడల్లా వారు దాన్ని తృణీకరించడమే కాకుండా తమ పూర్వీకులు తమకెప్పుడూ అలా చెప్పలేదని, తమ ఇమాములు పీరు సాహెబ్లు చెప్పిన విధమే తమకు అనుసరణీయమని సమాధానం ఇస్తారు. ఈ తృణీకరణ గుణమే యూదుల్ని యూదత్వంపై, క్రైస్తవుల్ని క్రైస్తవ విధానంపై, బిదతీయుల్ని బిద్దతుపై అతుక్కుపోయేలా చేసింది. ఆయత్ నంబర్ 29. قل أمر ربي بالقسط وأقيموا وجوهكم عند كل مسجد وادعوه مخلصين له الدين كما بدأكم تعودون. ఆయత్ నంబర్ 29. ఓ ప్రవక్త, ఈ విధంగా చెప్పు, నా ప్రభు న్యాయం గురించి ఆదేశించాడు. సజ్దా చేసే ప్రతిసారి మీ దిశ సరిగ్గా ఉండేటట్లు చూసుకోమని, ధర్మాన్ని, ఇబాదత్తును కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకోమని ఆయన ఆజ్ఞాపించాడు. మొదటిసారి అల్లాహ్ మిమ్మల్ని ఎలా పుట్టించాడో మరిసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు. 31. ఇక్కడ న్యాయం అంటే భావం కొందరు వ్యాఖ్యాతుల దృష్టిలో లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే తౌహీద్. 32. ఈ ఆయత్పై వ్యాఖ్యానిస్తూ ఇమాం సౌకాని ఇలా అన్నారు, మీరు నమాజ్ చేస్తున్నప్పుడు మీ ముఖాలు కాబా దిశలో ఉండేటట్టు సరిచూసుకోండి.
మీరు ఏ మస్జిద్లో నిలబడినా ఈ విషయాన్ని మాత్రం విస్మరించకూడదు. ఇబ్నే కసీర్ ఉద్దేశం మరో విధంగా ఉంది. ఆయన ఇక్కడ దిశను సవ్యంగా ఉంచుకోవడం అంటే నిలకడ అని, అది దైవప్రవక్త సల్లల్లాహు అనుసరించడంలో నిలకడతనమని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతి వాక్యంలో వచ్చిన ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకుని అన్న మాటకు భావం అల్లాహ్ కోసం చిత్తశుద్ధితో పనిచేయడమని చెబుతూ, మనిషి చేసే ఏ ఆచరణ అయినా దైవ సన్నిధిలో స్వీకృతిని పొందాలంటే ఒకటి, అది షరియతుకు అనుగుణంగా ఉండాలని, 2, ఆ పని కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేసి ఉండాలని నొక్కి వక్కాణించారు. పై ఆయతులో ఈ 2 విషయాల గురించి తాకీదు చేయబడిందని చెప్పారు. ఆయత్ నంబర్ 30. فريقا هدى وفريقا حق عليهم الضلالة إنهم اتخذوا الشياطين أولياء من دون الله ويحسبون أنهم مهتدون. ఆయత్ నంబర్ 30. అల్లాహ్ ఒక వర్గానికి సన్మార్గం చూపించాడు, మరో వర్గంపై అపమార్గం రూఢి అయింది. వారు అల్లాను వదిలి సైతాన్లను తమ స్నేహితులుగా చేసుకున్నారు. పైపెచ్చు తాము సన్మార్గాన ఉన్నామని వారు అనుకుంటున్నారు.